ఆసిఫాబాద్ జిల్లా కవ్వాల్ పెద్ద పులుల సంరక్షణ కేంద్రాన్ని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఆదివాసీల్లో అలజడి సృష్టిస్తోన్న జీవో నంబర్ 49 కాంగ్రెస్ సర్కారును కలవరపెడుతోంది. దీని వెనుక ఉన్న మతలబేంటి? అడవి బిడ్డల పాలిట శాపం కానుందా? జీవోకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజా సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపకపోవడానికి కారణమేంటి? వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. అసలే కాంగ్రెస్ పార్టీ వర్గపోరుతో సతమతమవుతుంది. ఆపై ఇప్పుడు జీవో 49 మరో కొత్త తలనొప్పిగా మారింది. ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ జోన్ గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఉత్తర్వులిచ్చింది. దీనిపై ప్రజల్లో, ముఖ్యంగా ఆదివాసుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమను పూర్తిగా అడవుల నుంచి తరిమేసే కుట్ర జరుగుతోందన్న భావన వారిలో ఏర్పడింది. దీంతో ప్రజా సంఘాలన్నీ ఏకమయ్యాయి. జీవో రద్దు కోసం ఉద్యమిస్తున్నాయి. ఆసిఫాబాద్ డివిజన్లోని ఆసిఫాబాద్, తిర్యాణి, రెబ్బెన, కెరమిరి అటవీ రేంజ్, కాగజ్ నగర్ డివిజన్లోని కాగజ్ నగర్, సిర్పూర్ టీ, బెజ్జూర్, పెంచికల్పేట, కర్జల్లి రేంజ్లో పులుల సంచారం ఉంది. ఈ రెండు డివిజన్లు టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ పరిధిలోకి వచ్చాయి. దీంతో మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని తడోబా, అంధేరి, ఇంద్రావతి, ఛత్తీస్గఢ్ టైగర్ జోన్ కారిడార్ మరింత విస్తరించనుంది. 3 రాష్ట్రాల సరిహద్దులను అనుసంధానం చేస్తూ పెద్ద పులుల సంరక్షణ చేపట్టనున్నారు. అయితే ఆదివాసులను, అటవీ గ్రామాల ప్రజలను తరిమి కొట్టేందుకే ప్రభుత్వం టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేసిందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉంది. అయితే ఇక్కడ పెద్ద పులులు స్థిర నివాసం ఉండడం లేదు. మహారాష్ట్రలోని తడోబా, అంధేరి టైగర్ రిజర్వ్ నుంచి కవ్వాల్కు వచ్చి వెళ్లిపోతున్నాయి. ఈ రెండు టైగర్ రిజర్వ్ మధ్యలో కారిడార్ ప్రాంతంగా ఉన్న కాగజ్ నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలో పెద్ద పులుల రాకపోకలు సాగుతున్నాయి. అయితే కవ్వాల్ టైగర్ జోన్లో పులుల ఆవాసం కోసం పలు గ్రామాలను ఖాళీ చేయించి మైదాన ప్రాంతాలకు తరలించారు. అటవీ ప్రాంతంలో నిత్యం ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీనిపై ఎప్పటి నుంచో ప్రజల్లో వ్యతిరేకతకు దారితీసింది. ఒక దశలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆందోళన చేశారు. టైగర్ జోన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేసినా ఫలితం లేదు. ఇలా ఓవైపు కవ్వాల్ టైగర్ జోన్ను ఎత్తివేయాలని కోరుతుంటే, మరోవైపు ప్రభుత్వం కొత్తగా ఇంకో పులుల సంరక్షణ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆదివాసీలను భయాందోళనకు గురిచేస్తుంది. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని జిల్లావాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కొమ్రం భీం టైగర్ రిజర్వ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ఆదివాసీ సంఘాలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాయి. టైగర్ రిజర్వ్ ను రద్దు చేయాలన్న డిమాండ్తో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో జరిగిన సమావేశంలోనూ జీవో 49ని రద్దు చేయాల్సిందేనని ఆదివాసీ నేతలు పట్టుబట్టారు. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జూపల్లి భరోసా ఇచ్చినా ఆదివాసీ సంఘాలు మాత్రం నమ్మడం లేదు. ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అన్నదే వారి ఆందోళన. జీవోను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. వీరికి ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. మొత్తానికి జీవో 49 కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకతను పెంచేలా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి.